దుబ్బాక నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో చంద్రకళ శ్రీనివాస్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చేగుంటతో పాటు ఉల్లి తిమ్మాయిపల్లి, పెద్ద శివనూరు గ్రామాలలో కూడా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఇంటి యజమానులు అతిథులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను అమలు చేస్తుందని, ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీ, సర్పంచుల ఫోరం జిల్లా నాయకుడు సాయి కుమార్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కళ సొంత ఇంటి కళ. సొంత ఇంటి కళ అంటే ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నిర్లక్ష్యం ప్రదర్శించిన మళ్ళీ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దానిలో భాగంగానే చేగుంట మండలం చేగుంట గ్రామం, ఉల్లి తిమ్మాయిపల్లి, పెద్ద శివనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరగడం జరిగింది. మరి పేదవాళ్ళు కూడా నాణ్యతతోటి గతంలో కాంట్రాక్టర్ ఇచ్చో నాశరకంగా ఉండే పరిస్థితులు ఉండే. ఈరోజు గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో చూస్తే డబుల్ బెడ్రూమ్స్ బూత్ బంగ్లాలు ఎక్కువ. కానీ ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రతి పేదవాడి జీవిత కళ తన సహకారం చేసుకొని తన సొంత ఇల్లును ప్రభుత్వ సహాయంతో ఇందిరమ్మని నిర్మించుకొని కుటుంబంతో జీవితకాల సంతోషంగా ఉన్నారని ఈరోజు ఏ గ్రామంలో అయినా మాకు కావాలి ఇందిరమ్మ ఇల్లు, మాకు కావాలి ఇందిరమ్మ. ప్రజలు మొదటి సంవత్సరం అది కడతారో లేదని ఒక అనుమానం ఉండే. కానీ ఈరోజు 3,500 ఇల్లు ఈ సంవత్సరం దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకులు నిర్మాణం జరిగింది. మరి ఈరోజు చాలామంది పేదవాళ్ళు మాకు కావాలి కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా ఈ రాబో 3 సంవత్సరాలు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ.